how do you see 2026? What about opportunity? It's a marketing strategy. But ఆ జాబులు ఉన్నాయి 6 లక్షలు 7 లక్షలు 10 లక్షలు అంతా ఇన్స్టాగ్రామ్ వరకే లేకపోతే సోషల్ మీడియా వరకే. how can you give your profile access to someone? అది కూడా your LinkedIn access కంప్లీట్ గా. ఇండియా నుంచి అప్లై చేస్తే జాబ్ వస్తాయా? వచ్చిన వాళ్ళు ఉన్నారన్న. నాకు ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఒక ఇండియాలో 20 లక్షల ప్యాకేజ్ వస్తుంది. నేను అది వదులుకొని ఆపర్చునిటీ కార్డ్ అప్లై చేసి రావచ్చా? హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ జర్మన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే నిఖితా తోటి. సో మనం లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేసాం 2025 గురించి. సో చాలా వీడియో. సో ఈ ఇయర్ సో స్టూడెంట్స్ గురించి, జాబ్ల గురించి, 2026 గురించి, డిమాండెడ్ ఫీల్డ్ గురించి, అంటే ఐ వాంట్ టు షేర్ డిఫరెంట్ ఒపీనియన్స్ టు ద పీపుల్. సో దానికోసం సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఏం అడుగుతా అంటే, నీకు అందరికి తెలుసు, నీ గురించి మేబీ ఇంట్రొడ్యూస్ చేసుకుంటా చేసుకో. మేబీ చాలా మంది తెలుసు, నేను తెలిసినంతకైతే చాలా మంది తెలిసి ఉంటావు. బట్ చెప్పు. నిఖిత, నేను జర్మనీ 2020లో వచ్చా ఫర్ మై మాస్టర్స్. లేటర్ ఐఎమ్ వర్కింగ్ కరెంట్లీ. అట్లా 6 years అయిపోతుంది March 2nd వస్తే. సో దిస్ ఇస్ సింపుల్ అబౌట్ మీ. అండ్ ఇంకొంచెం పీపుల్ ఎక్కువ ఎట్లా తెలుసు అంటే, ఈవెన్ ఐ డూ యూట్యూబ్ వీడియోస్. ఎక్కువ చేయట్లేదు ఎప్పుడు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, దట్స్ హౌ ఐ నో. 6 years అంటే అది చిన్న జర్నీ కాదు. నేను మోస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇండియాలో ఉన్నా వేరే వేరే ప్లేస్లు ఉంటాం. బట్ జర్మనీకి వచ్చి ఒకటే ప్లేస్ లో ఒకటే దగ్గర ఇప్పుడు ఇయర్స్ అయింది. సో బిగ్ థింగ్. మనం ఆల్రెడీ ఈ సోషల్ మీడియాలో ఈ మార్కెట్ రీసెర్చ్ లా ఉన్నాం కాబట్టి, సో హౌ డూ యూ సీ 2026? నేను ఏ ఇయర్, ఐ థింక్ మేము ఇందాక చెప్పినట్టు కూడా, లైక్ నాకేం కొత్త ఏదో పెద్ద చేంజెస్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తా అంటే, ఇప్పుడు నేను ఏదన్నా టెక్నికల్ గానో ఫినాన్షియలీనో ఇయర్ డౌన్ అయ్యానంటే నెక్స్ట్ ఎట్లా రైజ్ అవ్వాలని మనమే ఆలోచిస్తాం. ఒక పర్సన్, ఒక కంట్రీ ఎందుకు కన్సిడర్ చేయదు? ఇప్పుడు చాలా మంది లైక్ రెసిషన్ అంట కదా, జాబ్స్ లేవంట కదా అంటే, మేబీ మీకు ఇంకా దొరకలేదేమో జాబ్. మేబీ నేను సర్చ్ చేస్తుంటే కూడా నాకు కూడా దొరకలేదేమో జాబ్. దట్ డజంట్ మీన్ జాబ్స్ లేవని కాదు కదా. స్టూడెంట్ కి వస్తున్నప్పుడు, నేను ఇప్పుడు స్టూడెంట్ పర్స్పెక్టివ్ లో చెప్తాను. స్టూడెంట్ వస్తున్నప్పుడు ఎప్పుడు గానీ ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది తను ఎక్కువ ఆలోచించకూడదు అనేది నేను అనుకుంటా. బికాస్ వెంటనే జాబ్ సిచ్యువేషన్ కాదు కాబట్టి, ఒక 2 years తనకి ప్రాపర్ టైం ఉంటది టు అప్ స్కిల్, ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి. ఆఫ్టర్ 2 years ఎలా ఉంటదంటే ఎవరు చెప్పలేరు. ఒకవేళ నీకు మాస్టర్స్ అయిన వెంటనే ఇమీడియట్ జాబ్ రాలేదంటే, యూజ్ దట్ టైమ్ మేబీ టు లెర్న్ జర్మన్, టు యాడ్ అడిషనల్ స్కిల్స్ టు యువర్ ప్రొఫైల్, మేక్ ఇట్ వర్క్అవుట్. ఇప్పుడు జర్మనీ ఈజ్ నాట్ ఈజీ. ఒకప్పుడు ఈజీ, ఇప్పుడు టఫ్ అని చెప్పడానికి ఎప్పుడు ఒకటే. ఏ కంట్రీ అయినా ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ హార్డ్. నువ్వు జర్మనీ చూస్ చేసుకుంటే అదొక హార్డ్ పాత్, కెనడా యూస్ చేసుకుంటే అదొక పాత్, అన్ని హార్డ్ పాతే. చూజ్ యువర్ హార్డ్ పాత్ వైజ్లీ. నేనైతే అదే చెప్తాను. నీకు ఏది కావాలో నువ్వు చూస్ చేసుకో. ఎవ్రీ కంట్రీ అదొక రిసోర్స్ అంతే. నీకు కావాల్సింది నువ్వు వచ్చి తీసుకో, నువ్వు ఇవ్వగలిగింది నువ్వు ఇచ్చెళ్ళు. నేనైతే ఇదే మైండ్ సెట్. దీని మీద ఒక పాయింట్ ఏంటంటే, తను చెప్పింది, స్టూడెంట్ వచ్చే వాళ్ళు అన్న ఇట్లా వస్తున్న సిచ్యువేషన్ ఎట్లుందంటే, మీకు అవసరం లేదు. ఎందుకంటే 2 years 3 years పడుతుంది మాస్టర్స్ అయిపోయింది. అప్పట్లో సిచ్యువేషన్ ఎట్లుంది, ఈవెన్ ఆ ప్రెసిడెంట్స్, పిఎం, ఛాన్సలర్ వాళ్ళు కూడా చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. సో చాలా థింగ్స్ అయిపోతా ఉంటాయి. ఇప్పుడు కొత్త AI వచ్చింది, రేపు ఇంకా అడ్వాన్స్ ఏదో వస్తుంది. సో థింగ్స్ హ్యాపెనింగ్. సో వచ్చి మాస్టర్స్ చేసి మీరు మీ స్కిల్ ఎట్లా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎట్లా అప్గ్రేడ్ అవ్వాలి, ఎట్లా అప్ స్కిల్ అవ్వాలి అనేది ఆలోచించుకుంటూ జరుగుతుంది. సో ఎక్కువ దాన్ని స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్, వాట్ అబౌట్ ఆపర్చునిటీ కార్డ్? అది డెఫినెట్లీ నేను క్లియర్ గా చెప్తా, ఇట్స్ ఎ మార్కెటింగ్ స్ట్రాటజీ బై కంట్రీ అని నేను అనుకుంటా. వాళ్ళ ఆపర్చునిటీ కార్డ్, ఆపర్చునిటీస్ ఇన్ని ఉన్నాయని స్ట్రెస్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడ హైలైట్ చేయట్లా జర్మన్ వచ్చిండాలి అనేది. బికాస్ దే డోంట్ వాంటెడ్ టు హైలైట్. బట్ అట్లీస్ట్ ఇప్పుడు నేనే ఆపర్చునిటీ కార్డ్ కి అప్లై చేస్తున్నప్పుడు ఐ షుడ్ నో ద గ్రౌండ్ రియాలిటీ రేట్. అక్కడ వెళ్ళిపోవాలి అని అనుకోవడం ఒక వర్షన్, వెళ్ళాక నేను సర్వైవల్ అవ్వాలి అనే థాట్ ప్రాసెస్ కి వచ్చినప్పుడు, సర్వైవల్ దేని బేస్డ్ డిపెండ్ అయ్యింది? నాకు తెలిసినంత వరకు జర్మనీలో ఎంట్రీ లెవెల్ కి చూసినప్పుడు, ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ టెక్నికల్ స్కిల్స్ ప్రెసెంట్ అయితే నీ లాంగ్వేజ్ స్కిల్స్ ఎక్కువ చూస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఐ మైట్ బి రాంగ్. నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ వరకు యూ మే నాట్ బి టెక్నిక్స్. ఇప్పుడు వెన్ ఐ స్టార్టెడ్ మై జాబ్ HVDC నాకేం ప్రియర్ ఎక్స్పీరియన్స్ లేదు. బట్
దే జస్ట్ సీడ్ మై ఇంటెన్షన్ టు లెర్న్, నేర్చుకోగలుగుతుంది. నా ప్రీవియస్ నేను వర్క్ చేసిందంతా పవర్ ఎలక్ట్రానిక్ సైడ్, రిలవెన్సీ కొంచెం ఉంది, బట్ ఐ డు నాట్ హ్యావ్ యాక్చువల్ హెచ్విడిసి ఎక్స్పీరియన్స్. ఒకప్పుడు నేనే చాలా నిబ్బలాగా లింక్డ్ఇన్ లో పోస్ట్ కూడా పెట్టా అనమాట ఒకసారి, ఇఫ్ ఎవ్రీ కంపెనీ ఈజ్ ఆస్కింగ్ ఎక్స్పీరియన్స్ వేర్ షుడ్ దిస్ ఫ్రెషర్స్ ఆల్ గో అని. బట్ అదే ఫ్రెషర్ గా వచ్చింది. అదేంటంటే ఆ టైం, అది వెరీ కామన్ ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు మీరు వచ్చి నాకు జాబ్ లేదంటే మీరేం జాబ్ ఇచ్చేది, ఆ ఫీలింగ్ వస్తుంది కదా ఎవరికన్నా, అట్లా ఫీలింగ్స్ తప్ప. బట్ గ్రౌండ్ రియాలిటీలోకి వస్తే నీకు ఫ్రెషర్ గా ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, విత్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఉంటాయి. బట్ వాట్ దే నీడ్, ఇప్పుడు నేను ఇది నాకు జాబ్ రావాలంటే రాదు కదా, నా నీడ్. ఇప్పుడు మీరు నాకు కంపెనీ, నేను సర్చర్ అనుకో, నేను ఇలా ఉన్నా, నువ్వు నాకు జాబ్ ఇవ్వంటే మీరు ఇవ్వలేరు. మీకు ఏది కావాలో అది నా ప్రొఫైల్లో ఉంటే యూ విల్ హైర్ మీ, రైట్? దాంట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ డొమైన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్, జర్మనీ అంటేనే హైలైట్ అయ్యేది జర్మన్ లాంగ్వేజ్. వితౌట్ హ్యావింగ్ అట్లీస్ట్ A2 కూడా లేకుండా ఆపర్చునిటీ కార్డ్ ఎవరన్నా ప్రాసెస్ చేస్తారంటే కూడా నా సాయ శక్తులా నేను ప్రయత్నిస్తా వాళ్ళని ఆపిచ్చేయడానికి. ఐ డిడ్ సెవెరల్ టైమ్స్. మీకు కనీసం అసలు జర్మన్ స్టార్ట్ కూడా చేయలేదంటే అసలు ఆలోచించకని చెప్తా. అట్లీస్ట్ A1 ఉందంటే A2 కంప్లీట్ అవ్వనివ్వండి, అప్పుడు స్లాట్ బుక్ చేసుకోండి అని చెప్తా. బికాస్ ఇక్కడ వచ్చి నువ్వు మనీ నువ్వు మేబీ ఇండియాలో వర్క్ చేస్తూ ఉంటారు వచ్చేవాళ్ళు, అక్కడ ఉన్న జాబ్ ఆపేయాలి, పైగా ఒక 13-14 lakhs మనీ తీసుకొని రావాలి. స్టూడెంట్స్ కంటే కూడా ఎక్కువ మనీ తీసుకురావాలి ఆపర్చునిటీ కార్డుకు, ఒక 1 lakh. ఆ మనీ తీసుకొచ్చి నువ్వు స్పెండ్ చేస్తావు, యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఇన్కమ్. నీకు నాకు జాబ్ పరంగా కూడా పక్కన పెడితే మెంటల్ స్ట్రెస్ పీక్స్ లోకి వెళ్ళిపోతుంది వాళ్ళకి. ప్రతిరోజు ఒకటే తగ్గిపోయింది, 1 year లో ఒకటే తగ్గిపోయింది అన్న ఫీలింగ్ లో ఉంటారు కదా. అది నీకు కొంచెం బెటర్ అవ్వాలంటే అట్లీస్ట్ కంప్లీట్ A2 ఇన్ ఇండియా, మినిమం A2 కంప్లీట్ చేసి తర్వాత వస్తే నువ్వు ప్యారలల్ గా సర్చ్ చేసుకుంటూ కూడా యూ కంప్లీట్ యువర్ B1. నీకు A2 క్రిటికల్ గ్రామర్ కదన్న, సో తర్వాత B1 కి కొంచెం ఆ ఫ్లో ఉంటది. నువ్వు A1 లో ఉన్నావు అనుకో, దేర్ ఈస్ హై ఛాన్సెస్. చాలా మంది ఇప్పుడు చూడండి అనాలిసిస్, A1 1000 members ఉంటే 1000 A1 చేసింటారు, A2 దాంట్లో 100 చేసింటారు. బికాస్ పీపుల్ విల్ స్టాప్ ఆఫ్టర్ A1 మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నువ్వు A2 కంప్లీట్ చేయగలిగితే తర్వాత ప్లాన్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటా. అలా కాకుండా ఇక్కడ 7 lakhs జాబ్స్ ఉన్నాయి, 8 lakhs జాబ్స్ ఉన్నాయి, నాకు అందులో ఒక్కటి రాదా అన్న ఆశతో వస్తే ఆశగానే ఆగిపోతాం. సో యా, ఇది గుడ్ పాయింట్. మనం ఎంతో మాట్లాడుకుందాం. 7 lakhs జాబ్స్, 8 lakhs జాబ్స్ అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఏంటంటే అంటే ఇదేదో బ్లాక్డ్ అకౌంట్ కోసం ఆ డబ్బులు వీళ్ళేదో చేసుకుని అట్లని కాదు. బట్ ఏంటంటే ఆ కంట్రీ గురించి జస్ట్ దే ఆర్ అంటే కంట్రీని ప్రమోట్ చేసుకుంటున్నారు, ఉన్నా లేకున్నా కంట్రీని ప్రమోట్ చేసుకుంటున్నారు. అదేదో మనం దృష్టిలో పెట్టుకుని, ఈవెన్ చాలా మంది కూడా ఇన్ని జాబ్లు ఉన్నాయి, అన్ని జాబ్లు ఉన్నాయి, అన్నిటా లేవు. అది కొన్ని ఫీల్డ్స్ కొన్ని జాబ్స్ ఉన్నాయి అంతే, మిగతా ఏదో ఉన్నాయి కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉన్నాయి కదా అని ఇట్లా చెప్పేసరికి ఆపర్చునిటీ ఎవరికైనా వస్తుంది, ఈవెన్ బీటెక్ చేసి ఎక్స్పీరియన్స్ లేకుండా వస్తుంది, వాళ్ళు కూడా వస్తున్నారు. అసలు వాళ్ళకైతే టు బి హానెస్ట్ అసలు ఛాన్స్ లేదు ఆపర్చునిటీ మీద. గ్రౌండ్ రియాలిటీస్ చూస్తే హార్డ్ బాగా. అరే వాళ్ళకి బేసిక్ గానే ఈ 2026-25 లో కూడా ఫ్రెషర్స్ కి చాలా మంది జాబ్స్ రావట్లేదు. బికాస్ ఎందుకంటే కంపెనీస్ ఏమనుకుంటున్నాయంటే, ఇప్పుడు ఫ్రెషర్ ని తీసుకున్నామంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలంటే ఒక పర్సన్ ని మళ్ళీ పెట్టాలి, అసైన్ చేయాలి, ఒక మేనేజర్ లేకపోతే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్. సో బడ్జెట్ అక్కడ బడ్జెట్ మళ్ళీ ఇక్కడ బడ్జెట్ కి వాళ్ళు ఫ్రెషర్ తీసుకోవట్లేదు. ఇక మళ్ళీ ఈ ఆపర్చునిటీ మీద ఫ్రెషర్స్ వచ్చి అసలు ఇట్స్ టూ మచ్ అయిపోయింది. సో ఆ జాబులు ఉన్నాయి 6 లక్షలు 7 లక్షలు 10 లక్షలు అంతా ఇన్స్టాగ్రామ్ వరకే, లేకపోతే సోషల్ మీడియా వరకే. రియాలిటీ మాత్రం లేదు. ఉన్నాయి కానీ అన్ని లేవు. అదే ఉన్నాయంటే మెడికల్ ఫీల్డ్, నర్సింగ్, ఎలక్ట్రీషియన్స్, ఇవి హ్యూజ్ లో ఉన్నాయి బాగా. లేకపోతే ఉంటే కన్నా సంథింగ్ AI, లేకపోతే అంతో కింద మా ఫీల్డ్ SAPలో కొంచెం ఉన్నాయి. సో అదొకటి అంతే అందరికి చెప్తున్నా. బట్ ఎవరు వచ్చినా కూడా రియాలిటీగా కొంచెం డీప్ చేయాలి. అదేదో నన్ను నిఖితను అడగా నేను చెప్పట్లేదు. ఈవెన్ ఒక 2-3 గంటలు ఇంటర్నెట్ లో పెడితే రియాలిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫ్రమ్ వెబ్సైట్, ఈవెన్ తో AI ఆర్ ఎనీథింగ్. బట్ ChatGPT కూడా మంచిగా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు వెళ్ళి సర్చ్ చేసిన ఐ వాంట్ టు డూ ఎ జాబ్ ఇన్ జర్మనీ అంటే అది ఫస్ట్ చెప్తుంది జర్మన్ నేర్చుకోని. అట్లా అట్లీస్ట్ A2 కంప్లీట్ చేస్తే స్టూడెంట్ కి ఆ కమిట్మెంట్ సెట్ అవుతుంది ఫస్ట్. ఇక్కడ ఎవరు ఇప్పుడు నేను కూడా చాలా 3 times అన్న A1 స్టార్ట్ చేసి ఆపేసిన, నేను 3 times A1 అటెండ్ అయినా, A2 పోలే అనమాట. సో ఇక్కడ నేనేదో గొప్ప మిగతా వాళ్ళు చేయరని కాదు, అందరూ అంతే ఉంటుంది. బట్ ఆ కమిట్మెంట్ మనకి సెట్ అయిపోతే తర్వాత మీరు స్టార్ట్ చేస్తే, ఎందుకంటే మనం మనీ స్పెండ్ చేస్తున్నాం, ఫ్రీ కాదు కదా. వచ్చి వెళ్ళిపోవడం అంటే ఎవరన్నా రండి పోండి అని చెప్పొచ్చు. ఇది తిరుపతి టు హైదరాబాద్ కాదు కదా. యూఆర్ కమింగ్ టు ఎ కంట్రీ, ఒక వీసా విత్ లాట్ మెనీ హోప్స్. మీకు ఎన్ని హోప్స్ ఉంటాయో ఫ్యామిలీకి అన్నే హోప్స్,
ప్లస్ లాక్స్ ఆఫ్ రూపీస్ 14 to 15 lakhs అవుతుంది. ఎందుకంటే యూరో రేట్ 110 దగ్గరకు వచ్చింది. మనకి స్టూడెంట్స్ కంటే కూడా ఎక్కువ అన్నమాట. 13,000 యూరో చేంజ్ పెట్టాలి బ్లాక్డ్ అకౌంట్ కి. రీసెంట్ నేను ఒక రీల్ చేద్దామని రాసుకున్నా, టోటల్ ఫ్రమ్ ఏ టు జెడ్. అండ్ ఈవెన్ వాళ్ళు కూడా ఆపర్చునిటీ కార్డ్ అనేది ఒక గూగుల్ ఫామ్ లెక్క ఉంటుంది, అయినా కూడా వాళ్ళు చేసుకోకుండా కొన్ని కన్సల్టెన్సీ పోతున్నారు, 1,50,000 తీసుకున్నారు. నాకే ఏడిపోతుంది. ఇన్నా అది ఆ కన్సల్టెన్సీ పేరు నాకు చెప్పాలని లేదు, బట్ చెప్పను కూడా, ఎందుకంటే ఎందుకు రిస్క్ మనకెందుకు అని. 1.2 lakh 1.5 lakh మేము మీకు విన్నా నేను 1.5 మీ ప్రొఫైల్ ని మీ రెజ్యూమ్ ని మార్కెటింగ్, అరే అంత మార్కెటింగ్ చేసేదానికి అది రాంగ్ అనుకుంటా అన్న. ఇప్పుడు మేబీ ఇమాజిన్ నేను నా డొమైన్ నుంచి SAP కి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నా. నేను మిమ్మల్ని సపోర్ట్ అడిగినా, ఓకే పలానా దగ్గర ఉంది నువ్వు చూసుకో, లేదా ఈ స్కిల్స్ డెవలప్ చేసుకో, ఇంతవరకే కదా మీరు చెప్పగలుగుతారు. లేదు మీరు చేసే కంపెనీలో మేబీ ఒక పొజిషన్ వస్తే హార్డ్లీ యూ కెన్ రెఫర్ మీ, అంతే కదా చేయగలుగుతారు మీరు ఇక్కడ వర్క్ చేస్తూ. అంతకు మించి మీరు ఏమన్నా నాకు జాబ్ ఇప్పించగలే కమిట్మెంట్ ఇస్తారా? బట్ హౌ కెన్ అన్ ఏజెన్సీ ఆర్ సమ్వన్ కెన్ గివ్? అది స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక కంట్రీయే మార్కెటింగ్ కోసం ఇన్ని చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పుకోవచ్చేమో, బట్ స్టూడెంట్స్ షుడ్ నో రైట్. ఒక జాబ్ ఇప్పించేది కాదు ఒక కంట్రీలో. యూ నీడ్ టు ఫైండ్, యూ నీడ్ టు అప్లై. ఆ క్లారిటీ వాళ్ళకు ఉండాలని నాకు అనిపిస్తుంది. క్లారిటీలో ఇంకొకటి ఏంటంటే, ఇది ఇట్స్ అన్లైక్ అదర్ కంట్రీస్. సో ఏంటంటే కన్సల్టెన్సీలు ఉండి వాళ్ళే జాబ్ పెట్టించి వాళ్ళే పే రోల్స్ రన్ చేసి వాళ్ళే మనకి ఏదో సపోర్ట్ ఇచ్చి అంత లేదు అయితే ఉండదు, అంత చెయ్యరు, అంత కంపెనీస్ కూడా యాక్సెప్ట్ చేయి. సపోజ్ ఇప్పుడు నిఖిత అన్నది, సో అన్న నువ్వేం చేస్తావంటే, నాకు కొన్ని కన్సల్టెన్సీస్ తోటి చిన్న టైఅప్స్ కాదు, జస్ట్ టాక్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా అడిగితే వాళ్ళ రెజ్యూమ్ వాళ్ళకి పంపిస్తున్నా. మోస్ట్ ప్రాబ్లీ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యే వరకు నేను ట్రై చేస్తున్నా. అంటే HR ప్లస్ టెక్నికల్, అంతకు మించి తప్ప ఆ టెక్నికల్ లో నువ్వు చేస్తావా లేదా నీ ఇష్టం. ఇప్పుడు మనకి వీ హ్యావ్ హియర్ బ్రూనెల్ చాలా ఉన్నాయి కదా అవుట్ సోర్సింగ్ వి. అవి నువ్వు నార్మల్ గా పంపించినా వాళ్ళు షెడ్యూల్ చేస్తారు. మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారు అలవాటు అవడానికి కూడా వాళ్ళు. యూ కెన్ ట్రై ఇన్ దట్ వే. బట్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఓకే, మీరు తెలిసి పెడుతున్నారో తెలియక పెడుతున్నారో పెట్టేస్తున్నారు. నేను విన్నది ఏంటంటే దే ఆర్ గివింగ్ దేర్ లింక్డ్ఇన్ యాక్సెస్ టు దెమ్. హౌ కెన్ యూ గివ్ యువర్ ప్రొఫైల్ యాక్సెస్ టు సమ్వన్? అది కూడా యువర్ లింక్డ్ఇన్ యాక్సెస్ కంప్లీట్ గా. వాళ్ళు జాబ్స్ అప్లై చేస్తారంట ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, సో ఐ గేవ్ మై యాక్సెస్ అని అన్నారు. ప్లీజ్ ఫస్ట్ అది తీసుకోండి, మీ పార్టీకి మీరు చేయండి. వాళ్ళు ఏదైనా చేసి రెఫర్ చేస్తే మీరు అటెండ్ అవ్వండి, బట్ డోంట్ గివ్ యువర్ లింక్డ్ఇన్ యాక్సెస్ టు ఎనీవన్. బికాస్ నీకు అరటిపండు ఒలిచి పెడతానంటే నువ్వు అక్కడ పోయిన తర్వాత నువ్వు ఎలా వచ్చావు, అరటిపండు ఎలా ఒలిచావు అని అడిగితే నువ్వు చెప్పలేకపోతే బిస్కెట్ అవుతుంది మొత్తానికి. బేసిక్ జనాలకి ఏమైందంటే, జనాలకంటే ఈవెన్ నాతో సహా, నేను జనాలు అంటే నన్ను కూడా అనుకుంటాను. నేను జర్మనీకి వచ్చినప్పుడైనా ఇప్పుడు వచ్చే వాళ్ళకైనా ఆ అట్టిపండు తెలిసి నోట్లో పెడితే వాడు వస్తాడు, ఆ అట్టిపండు దీనికి ఉంటా మంచి ఎంజాయ్ చేస్తాడు. నేను కూడా జర్మనీకి వచ్చే ముందు నేను కూడా కొంచెం అంత బెబ్బే అంటే ఉండేది, మా ఊరు వరకే ఉండేది. దాని తర్వాత పెద్ద ఎక్స్ప్లోర్ అవ్వలేదు. నేను కూడా కన్సల్టెన్సీ జాయిన్ అయ్యి, వాడు కన్సల్టెన్సీ కూడా మనకి ఏ యూనివర్సిటీ అప్లై అయితే చెప్పరు, అవును అలా ఏ యూనివర్సిటీ అప్లై చేస్తారు చెప్పరు. మనకు మెయిల్ క్రియేట్ చేస్తారు, వాళ్ళే అప్లై చేస్తారు, వచ్చిన తర్వాత ఇది వచ్చిందని చెప్తారు, పెద్ద పంచాయతీ అది. సో అట్లా కాకుండా ఇప్పుడు టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్ ఆన్ ఇంటర్నెట్, చాలా ఉంది, చాలా తెలుసుకోవచ్చు. లింక్డ్ఇన్ యాక్సెస్ ఒకరికి ఇచ్చేది ఏంది, జీమెయిల్ యాక్సెస్ ఒకరికి ఇచ్చేది ఏంది, ఒక కంప్లీట్ గా మన రెజ్యూమ్ తయారు చేసిన అవసరం ఏముంది. ఈవెన్ ఒక ప్రాపర్ ఒక రోజు చూసుంటే నువ్వు ఒక ఐ క్యాచ్ రెజ్యూమే తయారు చేసుకోవచ్చు. అట్లా కూడా చేయట్లేదు చాలా మంది. ఎంత ఫాస్ట్ 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 అండ్ అది జర్మనీకి వర్కౌట్ అవ్వదు. మీరు ఇండియాకి వర్కౌట్ అవుతుంది కావచ్చు, యూఎస్ వర్కౌట్ అవుతుంది కావచ్చు, యూకే వర్కౌట్ అవుతుంది కావచ్చు, మేబీ జర్మనీ ఈ చేస్తారు చూడండి అన్న, లైక్ మేము జాబ్ ఇప్పిస్తాం ఇవన్నీ. మేబీ యుఎస్ మైట్ వర్క్ బికాస్ అక్కడ అంతా కన్సల్టెన్సీ డ్రివన్స్ కదా ఎక్కువ వాళ్ళు. అట్లా చాలా మందికి ఏంటంటే ఇప్పుడు అబ్రాడ్ అంటే ఈవెన్ మన విలేజెస్ లెవెల్ నుంచి పెద్ద సిటీస్ లెవెల్ వరకు తీసుకున్నా ఫస్ట్ అమెరికా 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 అంటారు. సో సగం మందికి దే నో యుఎస్ఏ థింగ్స్ అండ్ దే ఎక్స్పెక్ట్ సేమ్ థింగ్స్ ఇన్ రెస్ట్ ఆల్ కంట్రీస్. అది కాదు అనే క్లారిటీ వాళ్ళకి వస్తే ఐ థింక్ కొంచెం బెటర్ గా ఉంటది అని. అది చెప్పే ప్రయత్నంలో ఎప్పుడు సక్సెస్ అవుతారో అందరూ అయితే తెలియదు, బట్ అది మెయిన్ ప్రాబ్లం అని నేను అనుకుంటా. సో యుఎస్ తో ఏ కంట్రీని కంపేర్ చేసినా పర్వాలేదు, కానీ జర్మనీ మాత్రం కంపేర్ చేయకండి. జర్మన్ లైఫ్ ఇస్ వెరీ హార్డ్ అండ్ జర్మన్ లైఫ్ ఇస్ వెరీ సెక్యూర్, వెరీ మంచి వర్క్. కాకపోతే మిగతా కూడా మనం ఫస్ట్ కష్టపడితేనే తర్వాత ఇవన్నీ ఉంటాయి, లేకపోతే ఉండయి. సో జర్మన్ లా సెటిల్ అవ్వాలంటే తిరుపతి మెట్టు లెక్క ఒక్కొక్క మెట్టు ఎక్కి మెల్లమెల్లగా ఆ మీదికి వెళ్ళి అక్కడ గుళ్ళో చూసినప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది చూడు, సేమ్. ఎందుకంటే ఇప్పుడు ప్రాసెస్ చాలా మంది అనుకుంటారు ఇన్స్టెంట్. ఐ జస్ట్ హర్డ్ ఏముంది యూని అసిస్ట్ అయితే జస్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ సబ్మిట్, ఇట్స్
ఇట్స్ నాట్ అప్లోడ్ సబ్మిట్. మేబీ ఒక యూనివర్సిటీకి ఇట్ మైట్ వర్క్, బట్ ఇఫ్ యూ అప్లోడ్ సేమ్ డాక్యుమెంట్స్ టు ఎవ్రీ యూనివర్సిటీ విల్ గెట్ రిజెక్షన్ ఎవ్రీవేర్. అది అప్లోడ్ సబ్మిట్ కాదు, ఒక స్ట్రక్చర్డ్ వే ఉంటది. ఎవరైనా సింపుల్ అని చెప్తే నేను అదే చెప్తా, సింపుల్ అని చెప్తే నమ్మకండి, బట్ హార్డ్ అయితే కాదు అంతే. అదొక స్ట్రక్చర్డ్ వే ఉంటది. అది మీరు జర్మనీ రావటానికి ప్రాసెస్ అయినా, వచ్చిన తర్వాత మాస్టర్స్ క్లియర్ చేయడానికి ప్రాసెస్ అయినా, మాస్టర్స్ తర్వాత జాబ్ అయినా, ఇంటర్న్షిప్ అయినా, డ్యూరింగ్ ఇంటర్న్షిప్ ఏదన్నా ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్తే నువ్వు ఫస్ట్ అటెంప్ట్ లోనే నువ్వు సక్సెస్ అవ్వాలంటే మే నాట్. ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే అన్న అలవాటు అయింది ఇండియాలో ఏంటి, ఇండియన్ కంపెనీస్ యూజువలీ గెట్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీసే కదా ఎక్కువ. వాళ్ళు మాస్ హైర్ చేసుకుంటారు. ఎందుకు? మా దగ్గర రిసోర్స్ ఉందని చూపించుకొని వాళ్ళు ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటారు. బట్ ఇక్కడ కంట్రీస్ ఎక్కువ ప్రోడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ అయినా వాళ్ళు అంత రిసోర్సెస్ చూపించాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూపించరు కూడా. అండ్ సెకండ్ థింగ్, సో ఇక్కడికి దీనికి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఆ రిసోర్స్ చూపెట్టాలనుకున్న ప్రతి కంపెనీకి ఇండియాతో టైఅప్స్ ఉన్నాయి, ఇండియాతో అవి చూపించుకుంటారు. సో ఇక్కడ ఏదో తీసుకొని అందరూ పెట్టుకొని ఒక ప్రోడక్ట్ చేయాలని మాత్రం అనుకోరు. సో ఎవరన్నా చెప్పినా జస్ట్ నమ్మద్దు అని మేము చెప్తాను. అంతేగా అది ఇక మీ ఇష్టం, మీరు నమ్మి 1,00,000 కడతారా 2,00,000 కడతారా లాస్ అయితే, బట్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. అది ఇప్పుడు ఆపర్చునిటీ కార్డ్ ఇంతకుముందు చెప్పడం మర్చిపోయినా, నేను మొన్న రీసెంట్ గా లెక్క అంటే ఆల్మోస్ట్ చూస్తే ఎగ్జాక్ట్ ఇప్పుడున్న యూరో రేట్కి ఆ కన్సల్టెన్సీ ఫీజు, ఆ వీసా ఫీజు, ఇక్కడ అకామిడేషన్ కి ఒక ఫస్ట్ ఇన్షియల్ తెచ్చుకునే మనకి ఎగ్జాక్ట్ 20 లక్షల రూపాయలు కావాలి ఇప్పుడు. అవుతుంది అన్న. 14 lakhs జస్ట్ బ్లాక్ అకౌంట్ కి అయింది. కన్సల్టెన్సీ ఇక్కడ అకామిడేషన్ కు 1,50,000, టికెట్, వీసా, షాపింగ్ అన్ని కలిపితే 20 lakhs రూపీస్ అవుతాయి. సరే ఇప్పుడు దీనికి ఒక ఎక్స్టెన్షన్ క్వశ్చన్. సో ఇప్పుడు నాకు అంటే నేను బేసిక్ గా అందరికి నేను చెప్తాను, నేను నిన్ను అడుగుతున్నా. సో నాకు ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఒక ఇండియాలో ఒక 25 లక్షల ప్యాకేజ్ వస్తుంది, నేను అది వదులుకొని ఆపర్చునిటీ కార్డ్ అప్లై చేసి రావచ్చా? నా ఫస్ట్ ఇట్లా సెట్ నీకు కన్వీనియంట్ శాలరీ ఉంది అన్నప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్తానంటే ఒక 3 months టైం తీసుకొని ఫస్ట్ ఇండియా నుంచి అప్లై చేయి. ఫస్ట్ నీ ప్రొఫైల్ అనాలిసిస్ నీకు వస్తుంది, అసలు నీకు కాల్స్ వస్తున్నాయా లేదా అని ఒకటి. ఒకవేళ కాల్స్ వస్తే వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ నీకు అప్పటికే అర్థమైపోవాలా జర్మన్ లాంగ్వేజ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది అని. నువ్వు జర్మన్ నేర్చుకో, ఇండియాలో ఉండే అప్లై చేయి, డోంట్ లూజ్ యువర్ జాబ్. ఇప్పుడు చాలా మంది ఇది అంటారు, జాబ్ ప్లేస్ ఇది అవ్వలేదంటే జాబ్ వదులుకొని వచ్చి చేయడం ఇంకా హార్డ్. నువ్వు జాబ్ తో ఇది చేయడం కంటే వదిలేసి చేయడం హార్డ్. టైం తీసుకో, ఎక్స్ట్రా పెట్టుకో. ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ అడిషనల్ కంఫర్ట్, పుట్ అడిషనల్ టైం, అప్లై ఫ్రమ్ ఇండియా అండ్ కమ్. వదిలేసి అయితే నేను సజెస్ట్ చేయను అసలు అంత సాలరీ ఇండియా నుంచి అప్లై చేస్తే జాబ్లు వస్తాయా? వచ్చిన వాళ్ళు ఉన్నారన్న, కానీ మనం ఎంత చెప్పినా ఎందుకు జనాలు వింటలేరు మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి చెప్తా, ఇది హార్డ్ రియాలిటీ. మేబీ ఇది చెప్పినందుకు నేను బ్యాడ్ అవ్వచ్చు, యాక్సెప్ట్ చేస్తే మీరు బ్యాడ్ అవ్వచ్చు. పీపుల్ వాంట్ టు ఎక్స్ప్లోర్ అదర్ కంట్రీ. They want, few people want breaks, few people want to explore, and few people ఇప్పటికీ ఏంటంటే ఓకే అక్కడికి వెళ్తే ఏదో ఉంది అందుకనే వెళ్తున్నారు అందరూ, సో మనము వెళ్దాం అన్న కాన్సెప్ట్ లో ఎక్కువ ఉంటారు. నిజంగానే జాబే అనుకుంటే ఫస్ట్ ఇక్కడ నుంచి నువ్వు ట్రై చేసి, నీకు ఒకవేళ నిజంగా ఏదన్నా కంపెనీస్ ఓకే మీరు జర్మనీలో ఉండింటే మేము ఐ కుడ్ హ్యావ్ కన్సిడర్డ్ యూ, అలాంటి ఎక్స్పీరియన్సెస్ నీకు నిజంగానే ఉంటే అప్పుడు రా, నువ్వు వ్యాలిడ్ రీజన్ చూపించు. కానీ నీకు ఒక సెటిల్డ్ సాలరీ వస్తున్నప్పుడు అంత రిస్క్ తీసుకొని ఇక్కడికి వచ్చి నువ్వు మళ్ళీ రిస్క్ ఇప్పుడు ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ పర్సన్ వేరు, ఒక 25 lakhs సాలరీ వస్తున్న అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ వేరు కదా. వాళ్ళు అప్పటికే జాబ్ లో ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటారు. దాన్ని బ్రేక్ చేసి నీకు అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంట్రీ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, జర్మనీ మాస్టర్స్ సేమ్ లెవెల్ ఆఫ్ కష్టమే ఉంటది కదా జాబ్ అప్లికేషన్ లో. ప్రివిలేజ్ ఏం ఉండదు. నువ్వు టు బీ ఫ్రాంక్ నేను అర్థం చేసుకున్నది, ఇఫ్ యూ హ్యావ్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ రానం పోయిన ఆపర్చునిటీ కార్డ్ పైన రాకండి అని చెప్తా. కన్సిడర్ చేయరు కదా జర్మనీలో అంతా ఎట్లుంటారన్న. ఒక 10 years అయితే వాళ్ళు సెటిల్డ్ ఇంకా ఆరామ్సే ఉంటారు జాబ్స్ లో. అంత ఈజీ హైరింగ్ కూడా కాదనమాట. హయ్యర్ పొజిషన్స్ బాగా జర్మన్ ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రొఫిషియంట్ లెవెల్లో. నీకు అంత జర్మన్ లేనప్పుడు రాకు. ఒకవేళ నిజంగా అంత జర్మన్ ఉంటే ఇండియా నుంచే అప్లై చేయి, ఈజీగా తీసుకుంటారు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే. నా అనాలిసిస్. అండ్ ఒక 10-12 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా జర్మన్ తీసుకునే ఇంట్రెస్ట్ చూపారు, ఎందుకంటే దే డోంట్ వాంట్ us to be in the higher position దెన్ అంటే వాళ్ళకంటే అనుకోరు. ఒక 5% మేబీ యాక్సెప్ట్ చేస్తారేమో, మేబీ బికాస్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్, గ్లోబల్ ఎక్స్పీరియన్స్. కాకపోతే మోస్ట్లీ ఒక 12-15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వస్తే వాళ్ళని తీసుకొని చాలా అంటే చాలా వాళ్ళకి హెసిటేట్ చేస్తారు. బికాస్ హైప్ సాలరీ పే ఉంటది కదన్న ఫస్ట్, అదొకటి. అండ్ వాళ్ళు ఎలా చేస్తారనేది తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఉన్నదానికి వేకెన్సీస్ ఉండవు వీళ్ళకి ఫస్ట్లీ.
ఇక్కడ ఉన్న వాళ్ళే బాగా సెటిల్ అయి ఉంటారు. ఇప్పుడు మనకిలాగా వాళ్ళు స్విచ్ చేసే టైప్ కాదు కదా జర్మన్స్. మనం ఏంటి ఇయర్ కి స్విచ్ చేస్తాం, సాలరీ హైక్ ఉంటదేమో అని మన ఇండియన్ బేసిక్ మైండ్ సెట్. నేనైనా అంతే ఉంటారు, ఇండియాలో ఉంటే అంతే ఉంటాం. బట్ ఇక్కడ అలా కాదు కదా, వాళ్ళు ఒక సర్టైన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దే వాంట్ టు బి ఇన్ ద సేమ్ కంపెనీ. నేను ఇప్పుడు మా కంపెనీలో ఎవరిని చూసినా 10+, 13+, 15+, 18, 25 ఒకటే దాంట్లో ఉంటారు. అదే మన వాళ్ళకి చూస్తే 25 years లో ఎన్ని కంపెనీస్ మారుంటారు. సో సెటిల్ అయిపోయి ఉంటారు కాబట్టి ఇట్స్ రియలీ హార్డ్. అండ్ ఇంకొకటి కూడా, అంత హై పొజిషన్స్ లో ఇండియన్స్ ని నేను ఎవరైనా చూసునుంటే వాళ్ళ ఎంట్రీ లెవెల్ నుంచి అదే కంపెనీలో ఉండి గ్రో అయి ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ సడన్ గా వేరే కంట్రీ నుంచి స్విచ్ వచ్చి హై పొజిషన్ లో ఇట్స్ చాలా రేర్ కేసెస్ అన్నమాట అది. అండ్ వర్కింగ్ కల్చర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ సింపుల్ అలా ఉండదు కాబట్టి, సో అది కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆపర్చునిటీ గురించి వచ్చింది. సో 2025 2026 విచ్ ఈస్ బెటర్. 2026 లో వి హ్యావింగ్ సమ్ డీల్స్, ట్రేడ్ డీల్స్ అయినాయి. సో ఇండియా తోటి పాజిటివ్ హోప్ ఉంది. సో హౌ డు యూ సీ, అంటే నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నాకు అయితే చాలా పాజిటివ్ గానే ఉందన్న 26 మేజర్ గా. మేబీ సి స్టార్ట్అప్స్ కెన్ బి ఎనీవే. అండ్ ఇంకొకటి, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పైన వచ్చి ఫ్రీలీ నిజంగా ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు, అదొకటి పక్కన పెడితే. స్టూడెంట్స్ కి కూడా మేబీ ఈ డీల్ ఐ మే నాట్ బి ష్యూర్ కూడా కొంచెం కన్సిడరేషన్ వెళ్తదేమో. ఇప్పుడు వీళ్ళు క్లయింట్స్ తీసుకుంటారు కదా, కొంచెం ఇండియాకి కొంచెం ఎక్కువ స్కోప్ ఇస్తారు. సో మేబీ కొంచెం, అఫ్ కోర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్కిల్స్ పైన డిపెండెంట్. బట్ కానీ ఏదన్నా కొంచెం పాజిటివ్ అవుతుందేమో అని ఒక సెన్స్. అది ఏ విధంగా అవుతుంది అంటే నేను చెప్పలేను, ఇప్పుడు చెప్తే ఎట్ అవుతుందో కూడా తెలియదు. బట్ ఒక చిన్న హోప్ ఉంది. నేను లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ వీ హ్యాడ్ లైక్ మెనీ లాస్ట్ 16 years లో మనం చూడనంత డౌన్ స్కేల్ చూసాం, డౌన్ ఫాల్ చూసాం. సో 26,000 కంపెనీస్ ఏమో ఇన్సాల్వెన్సీకి వెళ్ళినాయి, చాలా అయింది. దేర్ విల్ బి సమ్ పొజిషన్స్, గుడ్ పొజిషన్స్, అంటే గుడ్ అమౌంట్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి. బట్ కరెంట్ లో అయితే ఫ్రీజ్ లో ఉంది. సో కొంచెం మార్కెట్ కొంచెం ఇట్లా ఊపందుకోనగా అన్ని ఓపెన్ చేసి నేను చెప్పేది ఏంటంటే, ఈ టైంలో జర్మన్ ఫోకస్ చేస్తే ఇక్కడ మార్కెట్ రెడీ అయ్యే టైంకి మనం రెడీ. ఇది ఎంత చెప్పినా చూస్తూ ఏమనుకుంటారంటే వీళ్ళు జర్మన్ ఏమన్నా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నారేమో, దానికి మార్కెట్ చేస్తున్నారు అన్నట్టు ఉంటది. ఇది నేను చెయ్యను, తను కూడా చెయ్యదు, అసలు అవసరం లేదు. ఈవెన్ యాక్చువల్ నాకు అనిపించింది ఈ కంటెంట్ చేస్తే అంతా ఇప్పుడు ఇంత టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు నాకు బీటు వరకు వచ్చు. అట్లీస్ట్ నేను 8 వరకు ఏవన్నా 8 చెప్పుకున్నా సరే, ఒక నెలకు ఒక 10 మందికి చెప్పినా కూడా 10,000 ఏమన్నా అయిపోతుందా, ఈజీగా ₹1,00,000 సంపాదించేది అనిపించింది. బట్ తర్వాత ఎందుకులే మనకి అది ఆ ఫీల్డ్ గా మనం. బట్ ఇట్స్ పాసిబుల్, చాలా మంది వచ్చిన వాళ్ళు చేస్తున్నారు, ఇట్స్ పాసిబుల్. కాకపోతే సరే ఈ కంటెంట్ లో కాబట్టి ఇలా పోతాను, ఇలా పెద్దగా వచ్చింది ఏం లేకున్నా కూడా జస్ట్ చిన్న పేరు చెప్తున్నాం. మేమైతే జర్మన్ లాంగ్వేజ్ స్కూల్ ఏం పెట్టట్లేదు. బట్ కానీ డిఫరెన్స్ ఉంటదన్న బాగా. జర్మన్ నేర్చుకొని వచ్చిన వాళ్ళకి, జర్మన్ రాని వాళ్ళకి. ఇప్పుడు చాలా మంది ఇక్కడ జాబ్స్ లేవు అని అంటారు కదా, పార్ట్ టైం అలా అనే వాళ్ళల్లో మాక్సిమం జర్మన్ స్కిల్స్ ఉండింటే వాళ్ళకి కూడా వచ్చిండేదేమో అనేది ఒక ఒపీనియన్ నాకుంది. మేబీ ఇమీడియట్ గా కాకపోయినా అట్లీస్ట్ ఇన్ షార్ట్ టైం దే మైట్ గెట్. అఫ్ కోర్స్ నీకు నెంబర్ ఆఫ్ పీపుల్ పెరుగుతున్నప్పుడు మనం కూడా అప్ స్కిల్ అయ్యి వస్తేనే కదా మనకి, యూ షుడ్ స్టాండ్ యూనిక్ ఆఫ్ ఆల్ అన్నప్పుడు నువ్వు ఆ యూనిక్నెస్ పెంచుకోవాలి కదా ఏదో ఒక స్టైల్లో. లైక్ చూజ్, ఇఫ్ యు ఆర్ చూసింగ్ జర్మనీ, పిక్ జర్మన్. అదే హార్డెస్ట్ పార్ట్ అన్నిటికంటే. వాళ్ళు అదే పిక్ చేస్తేనే కొంచెం మంచిగా ఉంటది అనేది. ఇది అంతా బాగా ఎక్స్పీరియన్స్ అన్న, బాగా రిజెక్షన్స్ వచ్చాయి నాకు స్టార్టింగ్ ఫస్ట్ జాబ్స్ అప్లై చేసేటప్పుడు, జర్మన్ నేను లేదని. సో ఇప్పుడు దీని గురించి అండ్ పీపుల్ కూడా ఎట్లున్నారంటే, ఇంక్లూడింగ్ మీ, సో ప్రతిదాని నేను కూడా నన్ను ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఏంటంటే ఏమి అప్లై చేస్తున్నాం, మాకు జాబులు రావట్లేదు, సో గిన్నె అప్లై చేసినాం, గన్ అప్లై చేసినాం అని చాలా మంది చెప్తున్నారు, ఒక 500 చేసినామని. సో నా ఎగ్జాంపుల్ తీసుకుంటా, నేను ఇంటర్న్షిప్ అప్లై చేసినప్పుడు ఐ అప్లైడ్ ఫర్ మోర్ దెన్ 500 కంపెనీస్. సో కరోనా వల్ల ఫస్ట్ ఇంటర్న్షిప్ నేనే క్విట్ చేసా, తర్వాత మళ్ళీ రావాలంటే చాలా టైం పట్టింది. బట్ నేను ఏం చేశా అంటే, ద సింపుల్ బేసిక్ రెజ్యూమే తోటి ఆల్మోస్ట్ ఒక 150 అప్లికేషన్ చేశా. ఫస్ట్ 150 కాదు, ఒక జస్ట్ ఒక పాజిటివ్ రెస్పాన్స్, జస్ట్ ఒక అరే మాట ముచ్చరికైనా ఒకరు ఫోన్ చేయాలి. సో ఇప్పుడు కూడా చాలా మంది అదే ఒక రెజ్యూమ్ ఉందా దాన్నే ఇట్లా ఏదో మాస్ అప్లయింగ్. సో నౌ వీ కాల్ ఇట్ ఎస్ మాస్ అప్లయింగ్ అన్నట్టు ఒక 150 కంపెనీస్ కి 200 కంపెనీస్ కి వేస్తున్నాం. బట్ అది కాదు. ప్రతి అప్లికేషన్ జర్మనీకి ఎస్పెషల్లీ అయితే టైలర్డ్ ఉండాలి. ప్రతి అప్లికేషన్ కి, ప్రతి జేడీకి కంప్లీట్ గా దానికి తగ్గట్టు ఉండాలి. ప్రతి అప్లికేషన్ కి రెజ్యూమే, కవర్ లెటర్ చేంజ్ చేయాలి, లేకపోతే రాదు. అసలు బేసిక్ మనకి అన్ని. నా దృష్టిలో ఏంటంటే, నీకు సిస్టమ్ జనరేటర్ రిజెక్షన్ వస్తే అసలు అది వ్యాలిడ్ అప్లికేషన్ గా కౌంట్ చేయకని చెప్తా. బికాస్ యువర్ రెజ్యూమ్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్ ఫర్ దట్ అప్లికేషన్. అది అండ్ ఇట్ షుడ్ బి ప్రాపర్. అది ఏటీఎస్ అంటే జర్మన్ కంపెనీస్ మోస్ట్లీ 50% కంపెనీస్ మాత్రం ఏటీఎస్ వాడతాయి, ఇంకా 50 వాడాయి. అండ్ దాన్ని
కూడా ఆ వాడడం దానికి కూడా మీ ప్రొఫైల్ ఫోటో, మీ డెవలపింగ్ ఫోటో, మీ మిస్టేక్స్ లేనిది. ఇంకా ఇంకొకటి ఏంటంటే అబ్బా మొన్న ఒక రీసెంట్ ప్రొఫైల్ ఫోటోనా? అదే ప్రొఫైల్ ఫోటో కాదు, రీసెంట్ ఒక అతను నాకు తెలిసిన అతనే, అంటే ఈ సోషల్ మీడియా పరిచయం అయ్యిండు. తను ఏదో సేపు జాబ్ ఏదో అప్లై చేస్తానంటే రెజ్యూమే కవర్ లెటర్ పంపించిండు. చూస్తే ఆ కవర్ లెటర్ లో మన చాట్ జీపీటీలో వచ్చే హైఫన్స్ వస్తాయి, ప్లస్ కొన్ని ఎమోజీస్ వస్తాయి అక్కడక్కడ ఇట్లా కింద ఎమోజీ, అవి కూడా ఉన్నాయి కవర్ లెటర్ లో. నేనే కనిపెట్టిన ఒక హెచ్ఆర్ అనేది చాట్ జీపీటీ వాడిండా వీడే, వాళ్ళ దగ్గర ఇంకా అడ్వాన్స్ ఏ టూల్స్ ఉంటాయి, ఇది ఎక్కడ try చేసిండు అని వాళ్ళు చూసుకోవచ్చు. సో ఇది ఎక్కడి నుంచి ఉంది, సో ఇలా ప్లగరిజం ఉందా అనేది వాళ్ళు చూస్తారు. అయినా కూడా వాళ్ళు నాకు పంపించేసరికి ఐ వాజ్ షాక్డ్. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చెప్పాను, ఆయనతో పర్సనల్ కూడా చెప్పిన, సో నీట్గా చేసుకోవచ్చు ఇట్లా ప్లగరిజం లేకుండా చూసుకొని బిఫోర్ అంటే అడిగే రెజ్యూమ్ కవర్ అడగడానికి ముందే నేను చెప్పిన, ఆయన కూడా సేమ్ అట్లే పంపిండు. సో అట్లా ఉన్నది పరిస్థితి. సో అట్లా రావు. నేను చెప్పేది నార్మల్ గా ఇది ఎంత చెప్పినా అన్నా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వాలి కొన్ని. సో నేను ఏం చెప్తానంటే ఇప్పుడు మీరు జర్మనీ వచ్చేసాక ఓకే కొంచెం ఒక 2-3 months రిలాక్స్ అవ్వండి, సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. మీకు లింక్డ్ఇన్ లో కనిపించిందో ఇంకో దగ్గర పోర్టల్స్ లో కనిపించిందో అప్లై చేయండి. స్టార్ట్ అప్లైయింగ్ ఫర్ ఎవ్రీథింగ్. డోంట్ వెయిట్ ఫర్ యువర్ మాస్టర్స్ ఆర్ సంథింగ్. నీకు అసలు ఏం రెస్పాన్స్ రాలేదంటే నీకు ఏదో ఒకటి అర్థం అవుతుందా, ఏం చేంజ్ చేయాలనేది. అప్లై చేసి నాకు రాలేదన్న థాట్ లోకి వెళ్ళిపోతే ఏం చేయలేం. నువ్వు ఒకటి అప్లై చేయి, నెక్స్ట్ టైం చేసేటప్పుడు రెజ్యూమ్ సంథింగ్ ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయి, ఏదైనా వస్తుందా ఓకే దీని ఇంకా బెటర్మెంట్ గా. సో అప్పుడు నీకు ఒక ప్రాసెస్ అర్థం అవుతుంది ఎలా అప్లై చేయాలి అనేది. ఇట్స్ నాట్ అప్లోడ్ సబ్మిట్ కాదు కదా అప్లికేషన్స్ అనేది. నా దృష్టిలో ఈ జాబ్ అప్లికేషన్స్ కి నువ్వు మినిమం 30 minutes to 1 hour స్పెండ్ చేయాలి టు అనలైజ్ వాట్ ఇస్ నీడెడ్. నేనైతే మాస్టర్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఇంటర్న్షిప్స్ అప్లై చేసినప్పుడు నా సివి ప్రతిదీ జెన్యూన్ ఏం కాదన్న అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఎంసీ రిలేటెడ్ చేసా, నేను దీనికి రిలేటెడ్ గా నా ప్రొఫైల్ లో ఏది లేదు, బట్ అట్లీస్ట్ నేను ఒక కేస్ స్టడీ చేస్తున్నట్టు నేను ఒక కోర్స్ అది అప్లై చేసేటప్పుడు పెట్టి నెక్స్ట్ 2-3 days లో అది నేను కంప్లీట్ చేశా ఆ కోర్స్. సో ఇప్పుడు ఒక మాస్టర్ స్టూడెంట్ నువ్వేం చేసావంటే ఐ డు నాట్, నిజంగా నాకు ఎక్కువ వర్క్ చేసే స్కోప్ లేదు, ఐ మేడ్ ఎ సెల్ఫ్ కేస్ స్టడీ ఫ్రమ్ దిస్ కోర్స్ అండ్ ఐ డిడ్. అంటే ఓకే వాడికి అదొక ఇంప్రెషన్ కదా ఆ టైంలో. నీకు ఒక ఇంటర్న్షిప్ కి టు బీ ఫ్రాంక్ మాస్టర్ స్టూడెంట్ కి ఒక ఎడ్జ్ ఉంటది. ఇంటర్న్షిప్ కి వచ్చింది అనుకో, ఇంటర్న్షిప్ టు థీసిస్ వాడు ఏంటంటే ఓకే ఈ స్టూడెంట్ మన దగ్గర ఒక 1 year ఆల్రెడీ ట్రైన్ అయినాడు, జాబ్ చేస్తున్నాడు, ఎవరినో కొత్త వాళ్ళని తీసుకునే బదులు నేను కంటిన్యూ చేయొచ్చు కదా అని కన్సిడరేషన్స్ కొన్నైనా ఉంటాయి. ఐ నాట్ సే ప్రతి ఒక్కటి కన్వర్ట్ అవుతుంది అని, కానీ కొన్నైనా అవుతాయి కదా. సో ఇంటర్న్షిప్ అప్పుడు వైజ్ గా ఉంటే కొంచెం బెటర్. మనం అప్లికేషన్ లో మన కమిట్మెంట్, మన మోటివేషన్, మన జీల్ అనేది సంథింగ్ వీ హ్యావ్ టు, సో అది చూపెట్టుకోవాలి, లేకపోతే అంత ఈజీగా రాదు. వీళ్ళు కూడా ప్రతిదీ డీప్ గా చూస్తారు. ఈవెన్ తో మన యావరేజ్ రెజ్యూమ్ టైం లైక్ 6 seconds లో వీళ్ళు ఏదో ఫాస్ట్ డెసిషన్ తీసుకొస్తుంటారు. కాకపోతే మనం ఆ 6 seconds కన్నా ఎక్కువ వాళ్ళని రెజ్యూమ్ చూడగలిగేటట్టు చేస్తే మనం ఆల్మోస్ట్ సెలెక్ట్ అయినట్టు. అండ్ ఇంకొకటి కూడా అన్న, నేను నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఈ కోర్స్ నువ్వు చేసావు, ఈ కోర్స్ నువ్వు చేసేదానికనే దాని బదులు ఆ కోర్స్ లో నుంచి ఒక చిన్నది, ఇప్పుడు బేసిక్ పవర్ ఎలక్ట్రానిక్ కోర్స్ లో నుంచి నువ్వు ఒక బేసిక్ చిన్న కన్వర్టర్ డెవలప్ చేయి నీ ఓన్ గా, నువ్వు అది నువ్వు పెట్టు. వాడు అప్పుడు అది నువ్వు కోర్స్ గా చూడడు, నీ మినీ ప్రాజెక్ట్ గా చూస్తాడు. దట్స్ వేర్ నీకు సేమ్ థింగ్ ద వే యూ రైట్ బట్టి నీకు ఓవరాల్ ఇంప్రెషన్ మారిపోతుంది. ఓకే వీడికి స్కోప్ లేని దగ్గర కూడా వీడు క్రియేట్ చేసుకుని ఏదో ట్రై చేస్తున్నాడు, ఓకే ఎంతూజియాజం ఉంది నేర్చుకోవడానికి అనే కన్సిడరేషన్ వెళ్తుంది. బికాస్ ఇవి నా అంతటి నేనేవో చేసుకున్నది కాదు. నాది ఫస్ట్ ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత నేను వాళ్ళు పోయి అడిగా జాయిన్ అయిన తర్వాత. యూజువలీ బికాస్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, వాట్ మేడ్ యూ టు చూస్ అని. నేను మెషిన్ అండ్ ఫ్యాబ్రిక్ రెయిన్ హౌస్ లో చేసా అన్న రేగన్స్బర్గ్ పవర్ ఎలక్ట్రానిక్స్. దట్ వాజ్ మై ఫస్ట్ టెక్నికల్ నేను అనుకున్న దాని ఇంటర్న్షిప్. ఆ ముందు వేరే చేసా కానీ వాళ్ళు అడిగినప్పుడు అదే చెప్పారు, నాకు ఎంఎంసీ బేస్డ్ అసలు ఎక్స్పీరియన్స్ లేదు ఆ కన్వర్టర్ పైన, బట్ నేను ఒక కేస్ స్టడీ చేశాను అని పెట్టాను. థియరిటికల్ గా నాకు అర్థమైంది నేను చెప్పా, వెరీ లిటిల్ గా నేను మ్యాట్ ల్యాబ్ లో ఏం చేయాల, ఆడన్ని ఇన్బిల్ట్ ఉంటాయి కదా దాంట్లో కొన్ని చేంజెస్ చేసి నేను చేసా. నాకు అర్థమవుతుంది ఏం చేంజ్ చేస్తే ఏం చేంజ్ అవుతుంది అనేది, ఏ ఇన్పుట్ చేంజ్ చేస్తే ఏదో వస్తుంది. నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్ షోస్ దట్ అట్లీస్ట్ యు నో సంథింగ్, జీరో నాలెడ్జ్ కాకుండా యు నో సంథింగ్ టు డూ ప్రాక్టికల్, దట్ ఇంప్రెస్డ్ అస్ అని అన్నాడు. సో అది వాళ్ళ నుంచి వచ్చిన అవుట్పుట్ కదా. మేబీ ప్రతి ఒక్కరు కాకపోయినా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మైట్ కన్సిడర్ కదా. సో అట్లా మనం ప్రాజెక్ట్స్ గా చూపించుకుంటే బెటర్. ఈవెన్ నా కేసులో కూడా నేను సప్లై చైన్ లాజిస్టిక్స్, నేను లాజిస్టిక్స్ లో అమెజాన్ లో చేసిన వేరే రోజు కూడా. సో ఐ డిడ్ అంటే జస్ట్ పార్ట్ టైం జాబ్ చేసిన, ఐ డిడ్ దిస్ ఎలివేషన్ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు ఆ ఎలివేషన్ ఇచ్చుకొని ఒక కంట్రీనే మార్కెటింగ్ చేసుకుంటున్నప్పుడు మనల్ని మనం మార్కెట్ చేసుకోవాలి కదా, నేను ఇది చేయగలుగుతా
చేయగలుగుతా, అది చేయగలుగుతా అనేది. ఇక చేసుకోవాలి, అది చేసుకోకపోతే చాలా కష్టం. అదే నిన్న జగత్ బాబు కూడా అదే చెప్పిండు, ఎవరి సెల్ఫ్ డబ్బా ఆడే కొట్టుకోవాలని. సో మీరు చూసారా రా టాక్స్ విత్ వంశీది? నేను 2.5 hours ఫస్ట్ టైం తెలుసా, అసలు బ్రేక్ లేకుండా చూసాను నేను నిన్నది. అంటే ఎక్స్ప్రెస్ చేసుకోవాలి ప్రతిదీ, ఒక చిన్నదైనా కూడా ఒక నీట్ గా డీటెయిల్ ఫార్మాట్ ఎక్స్ప్రెస్ చేసుకుంటే బాగుంటది. అండ్ ఇంకేదో అడుగుదాం అనుకున్నా మధ్యలో మర్చిపోయా. సో ఇప్పుడు స్టూడెంట్స్ కి అయితే ఏం చెప్పారు, రావాలి వచ్చి మాస్టర్స్ చేయొచ్చు అంటూ ప్రైవేట్ యూనివర్సిటీ. అన్న నేను డెఫినెట్లీ ఎవరిని వద్దు అని చెప్పను, బికాస్ ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ పొటెన్షియల్. ఎవ్రీ ఇయర్ ప్రైవేట్ ప్రైవేట్ అండ్ ప్రైవేట్ నువ్వు నిజంగా చూస్ చేసుకుంటున్నావు అంటే నువ్వు ఏదో ఒకటి రా, నాకు ఏదో ఒకటి నేను వెళ్ళిపోవాలి అన్నట్లా అయితే చూస్ చేసుకోవద్దని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ డిపార్ట్మెంట్, బట్ నీ కోర్ ఇంట్రెస్ట్ మొత్తం ఐటీ సైడ్ డేటా సైన్స్ ఏదో చేయాలనే ఉంది అంటే పబ్లిక్ లో పాసిబుల్ అవ్వదు కదా. సో అప్పుడు చూస్ చేసుకోండి, ఇట్ ఇస్ ఫైన్. లేదు నీకు సమ్ రీజన్స్ వల్ల నీ CGPA రాలేదు, ఇంకొకటో నువ్వు పబ్లిక్ లో ట్రై చేసినావు నీకు రాలా, బట్ నీకు చాలా ఎంతూజియాజం ఉంది దట్ యూ వాంటెడ్ టు డూ ఏ మాస్టర్స్, రండి. అలా కాదు, ఐ హావ్ టు డూ సంథింగ్, సో నేను ఏదో ఒకటి చేస్తాము అనేటట్లు వస్తే చాలా మంది ఆ ఏజ్ లో మేబీ అదే మైండ్ సెట్ లో ఉంటారు, లెట్స్ డూ సంథింగ్ అని. బట్ ఆ కమిట్మెంట్ నువ్వు చూపించగలగాలి. నేను ఏదో ఒకట్లే, ఇప్పుడు అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు నువ్వు అసైన్మెంట్స్ చేయకుండా ఎవరితో చేపిస్తున్నావు అంటేనే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. నువ్వు ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయినా నువ్వు విత్డ్రా చేసేసుకో అని చెప్తాను నేనైతే, రావద్దు అని. ఇఫ్ యూ హ్యావ్ కమిట్మెంట్, నేను ఓకే నాకు పబ్లిక్ లో ఆపర్చునిటీ రాలా అలా అని చెప్పి నన్ను నేను ఆపుకోకూడదు. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్, నాకు ఒక రిసోర్సెస్ కావాలి టు లెర్న్. పబ్లిక్ రాలా, సరే ప్రైవేట్ పిక్ చేసుకున్నావు, నువ్వు బియాండ్ వెళ్ళి. ఇప్పుడు ప్రైవేట్ లో ఏదో ఒక అడిషనల్ ఎడ్జ్ కొంచెమన్నా ఉంటది, లైక్ వాళ్ళకి కొంచెం ఫినాన్స్ ఫండ్స్ పరంగాన ఏదో చిన్న కంపెనీస్ అయినా లింకప్ ఉంటది కదా, అది ఉంది అని తెలుసుకునే దానికి బదులు దాని నుంచి ఎంత బెనిఫిట్ నువ్వు అవ్వగలవు అనేది చూసుకో. నీ స్కిల్స్ ఇక్కడ చూపించు, వాళ్ళ నుంచి ఏమేమి యూ కెన్ గ్రాస్ప్ అనేది తీసుకొని ప్లీజ్ బీ సక్సెస్ఫుల్ ఇన్ గెయినింగ్ అండ్ ఇంటర్న్షిప్ వాళ్ళకున్న కనెక్షన్స్ వల్ల. తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. ఏదో ఒకటి ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్, నేను ఇది ఎక్సెప్షనల్ గా చేయగలను. ఇప్పుడు అందరూ హ్యావ్ దిస్ పర్స్పెక్టివ్ రైట్, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ బ్యాడ్, జాబ్ రాదు అని. వాళ్ళకి ఎందుకు జాబ్ రాలేదు అని తెలుసుకున్నప్పుడు వాళ్ళ స్కిల్ సెట్ తెలుసుకో, వాళ్ళ జర్మన్ లాంగ్వేజ్ స్కిల్స్ తెలుసుకో. ఓకే వాళ్ళు ప్రెసెంట్ ఉన్నప్పుడు ఇంకా స్కిల్స్ అప్డేట్ అవ్వాలా జర్మన్ లాంగ్వేజ్, ఓకే నేను ఆ సిచ్యువేషన్ లో ఉండద్దంటే నేను ఇది నేర్చుకోలేము. లేదు నేను మెకానికల్ టు డేటా సైన్స్ షిఫ్ట్ అవుతున్నా, నాకు కొంచెం తక్కువ ఉంది కోర్, నేను మాస్టర్ స్టార్ట్ చేసే ముందు నువ్వు ఎన్ని అడిషనల్ కోర్సెస్ చేయొచ్చు కోర్సరాలో, యూ కెన్ డూ ఎ లాట్ కదా. అసలు ఏం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా కంప్లీట్ వాళ్ళు గెయిన్ చేసుకొని నువ్వు ఇక్కడ అడిషనల్ రిసోర్స్ గా పెట్టుకొని నువ్వు రెడీ అవ్వగలను అని అంటే ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ టు ఇన్వెస్ట్. లేదురా నేను జస్ట్ క్యాజువలీ అనుకుంటే మాత్రం మేబీ యూ కెన్ చూస్ సమ్ అదర్ కంట్రీ దాన్ జర్మనీ. ఎందుకంటే మేబీ అట్లీస్ట్ లాంగ్వేజ్ గురించి అయినా నువ్వు ఎక్కువ స్ట్రెస్ అవ్వాల్సిన పని ఉండదు కదా. యూ కెన్ చూస్ అదర్ కంట్రీ. లేదు ఇఫ్ యూఆర్ కమిటెడ్ అంటే దర్ ఇస్ నథింగ్ రాంగ్ టు. ఇప్పుడు మనకి బిజినెస్ స్కూల్స్ ఉన్నాయన్న, ఎక్కడ పోయినా పెట్టాల్సిందే మనీ. మనీ పెడుతున్నామని రాంగ్ కాదు కదా, దాని వర్త్ దానికి ఉంది, అలా డిజైన్ చేశారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నేను జనరలైజ్, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ప్రైవేట్. మాస్టర్స్ కి వచ్చిన తర్వాత ఏ ఫ్యాకల్టీ బాదర్ అవ్వరు. నువ్వు క్లాస్ కి వస్తున్నావా, నువ్వు చదువుతున్నావా, నువ్వు అసైన్మెంట్ ఇది చేసావా, అది చేసా, ఐ మీన్ కొందరు అసైన్మెంట్స్ చెక్ చేసినా బట్ దే డు నాట్ మన వెనకన పడి చూడరు కదా, దే విల్ నాట్ ఫాలో అప్ అస్. ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. క్లాస్ కి వెళ్ళడం మన రెస్పాన్సిబిలిటీ, స్కిల్స్ డెవలప్ చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ, జాబ్ తెచ్చుకోవడం కూడా మనదే. దే బిలీవ్ బ్యాచిలర్స్ అంటే యు ఆర్ ఆల్రెడీ అ స్కిల్డ్ పర్సన్, యు ఆర్ అప్స్కిల్లింగ్ యువర్ స్కిల్స్ అని అనుకుంటారు. బట్ మనం మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో ఇదే పాయింట్ ఆఫ్ లెర్నింగ్ స్కిల్స్ అనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. నేను కొన్నిసార్లు చూసాను తెలుసా, అసలు ఆ ప్రొఫెసర్ కి ఏం రాదు, ఆయన వచ్చి మ్యాథ్స్ చెప్తున్నారని. నీకు రాదు అందుకే ఆయన చెప్పేది నీకు అర్థం కావట్లా. దే స్టిల్ ఎక్స్పెక్ట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంటారు. వాళ్ళు ఇయ్యరు కదా, యూ యూస్ దిస్ ఫార్ములా, దిస్ విల్ బి ద సొల్యూషన్ అనే అంటారు. మనం మాస్టర్ లెవెల్ కి అప్గ్రేడ్ అవ్వాలి. మనకి జర్మనీలో మాస్టర్ లెవెల్ కి నీకు ఫస్ట్ సెమిస్టర్ అన్న ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ కి కూడా ఫస్ట్ సెమిస్టర్ చాలా హార్డెస్ట్ సెమిస్టర్. నేను రెగ్యులర్ గా వాళ్ళు పెట్టే టైం కంటే కూడా మీరు రెగ్యులర్ గా ఒక 1 hour పెడదామని డిసైడ్ అయితే ఇప్పుడు 2 hours ఫస్ట్ సెమిస్టర్ అలవాటు అవ్వాలి. మీకు మిస్ అయిపోయిన ఇప్పుడు కొంతమంది గ్యాప్ తర్వాత చేస్తూ ఉంటే ఆ బేసిక్స్ అన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవాలి, టైం టేకింగ్. బట్ మీరు ఫస్ట్ సెమిస్టర్ ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటే నెక్స్ట్ సెమిస్టర్స్ అంత స్మూత్ గా వెళ్తాయి. అది పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా. యూజ్ ద రిసోర్సెస్. ఇప్పుడు నువ్వు మనీ పెట్టావు, ఆ మనీకి వర్త్ అయ్యేట, ఇప్పుడు మనం ఎవరికన్నా ఎడన్నా
ఏదన్నా పోయి తీసుకుంటే ఇదేంటి కూరగాయలే అనుకున్నా, నేను 30 రూపీస్ ఇస్తున్నా, నాకు కొంచెం ఎక్స్ట్రా రూపాయి కొత్తిమీర ఇవ్వని అంటారు కదా. నువ్వు 30 lakhs కడుతున్నావు, 20 lakhs కడుతున్నావు, 15 lakhs కడుతున్నావు అంటే దానికి వర్త్ నువ్వు తీసుకో, వాళ్ళు ఇవ్వరు, నువ్వు తీసుకోవాలి. పీపుల్ ఆర్ థింకింగ్ ఆ వర్త్ ఏంటంటే ఒక సర్టిఫికేట్, ఫైనల్ డిగ్రీ అయిపోయింది, సర్టిఫికేట్ అది రాంగ్, అది రాంగ్. ఏం చేయదు. లైక్ మాస్టర్ డిగ్రీ నీకు అసలు జాబ్ ఇవ్వదు ఇక్కడ. టు బి ఫ్రాంక్, అసలు మాస్టర్స్ అవ్వక ముందు నువ్వు జాబ్ తెచ్చుకోవచ్చు, నువ్వు ప్రాపర్ గా స్కిల్స్ డెవలప్ చేసుకుంటే కదా. అప్పుడు యూ కెన్ ఈవెన్ క్విట్ యువర్ మాస్టర్. విత్ మాస్టర్స్ డిగ్రీ జాబ్ వచ్చేది, బట్ ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ కి ఇప్పుడైతే రాదు. నాకు ఇప్పుడు వచ్చేదాలో నాకు తెలిసిన వాళ్ళకు, మాకు అందరికి ఎక్స్పీరియన్స్ లేకున్నా జస్ట్ మాస్టర్ అయిపోయిన జాబ్ వచ్చింది 2022, 23, 21. డెఫినెట్లీ అన్న, మీరు 2019 కదా వచ్చింది, 18. నేను 2020. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది. మేబీ 2020లో నేను విన్న ప్రకారం ఒక 28,000 మెంబర్స్ 29,000 మెంబర్స్ వచ్చారు జర్మనీకి. ఇప్పుడు అదే ఉందా డెన్సిటీ? కాదు కదా. పెరిగిపోతున్నప్పుడు ఇప్పుడు ఒకటే జాబ్ కి 100 మంది కాంపీట్ అవుతున్నప్పుడు యూ షుడ్ స్టాండ్ యూనిక్ అన్నప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి నువ్వు మ్యాచ్ చేస్తేనే కదా ఇంప్రెస్ అవుతారు. సో అది అనలైజ్ చేసుకుంటే ఇట్స్ టోటలీ ఫైన్. ఇట్స్ నాట్ జస్ట్ జర్మనీ, ఎక్కడున్నా ఇది బేసిక్ థింగ్స్. నేను చెప్పాలి అనుకుంటా అంటే ఇప్పుడు బయట వెళ్ళిపోతే ఈజీ అవ్వదు ఏమి. టు బి ఫ్రాంక్ ఇంకా హార్డ్, ఎందుకంటే నీకు ఇండియాలో చేసి పెట్టడానికి ఇంట్లో ఎవరొకరు ఉంటారు. ఇక్కడ నువ్వే చేసుకోవాలి, నువ్వే చదువుకోవాలి, నీకు డిప్రెషన్ వస్తే నువ్వే హ్యాండిల్ చేసుకోవాలి, నీకు ఎవరైనా గొడవ వచ్చినా నువ్వే హ్యాండిల్ చేయాలి. యూ కెనాట్ గో బ్యాక్ ఇమీడియట్లీ. అంత సింపుల్ కాదు. నువ్వు బయట వస్తున్నావు అంటేనే నీకు హ్యాపీనెస్ సోషల్ మీడియాలో చూపించే ఆ హైలైట్స్ ఎంత బాగుంటాయో వెనకన పెయిన్ కూడా అంతే ఉంటది. ఇఫ్ యూ కెన్ హ్యాండిల్ ఇట్, అది ఏ యూనివర్సిటీ అయినా ఏదన్నా. బట్ డు నాట్ ఆస్క్ ఎనీవన్ ఏది బెస్ట్ కోర్స్, ఏ కోర్స్ చేస్తే జాబ్ వస్తుంది, ఈ కోర్స్ చేస్తే జాబ్ వస్తుంది అన్న గ్యారంటీ ఏది లేదు. మేబీ ఒకప్పుడు వేరేమో, నువ్వు రోబోటిక్స్ చదివితే నువ్వు వెళ్తావరా నాసాకి, ఇస్రోకి అని. నో, దట్స్ నాట్ ద సిచ్యువేషన్ కదా. నీ కోర్స్ నచ్చాలి. ఆ కోర్స్ కూడా టైటిల్ కాకుండా సబ్జెక్ట్స్ వెళ్ళి చూసి ఒక 10 సబ్జెక్ట్స్ లో కనీసం 3 నచ్చినా నువ్వు పిక్ చేసుకోవాలి. నీకు ఇంట్రెస్ట్ ఉంది దానిపైన పోవచ్చు అని. ఇప్పటికీ కూడా తెలుసా వాట్ ఈస్ ద బెస్ట్ కోర్స్ ఫర్ మెకానికల్ స్టూడెంట్స్ అంటారు? నథింగ్. సో యా, అట్లా అడిగినప్పుడు మనం కూడా ఆ సేమ్ క్వశ్చన్ ఇంటర్నెట్ అడిగి ఆన్సర్ పంపాలి. సో యా, బట్ ఇక జనాలకి స్పూన్ ఫీడింగ్, షార్ట్ కట్స్, ఈజీ మెథడ్స్ అలవాటు అయిపోయినాయి. సో అట్లనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ లెట్స్ సీ. సో యా, మనం టూ మచ్ మనలోని బాధని, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి టూ మచ్ ఇన్ఫర్మేషన్ పెట్టినాం వీడియోలో. నాకు అనిపిస్తుంది నేను చాలా ఎక్సైట్ అయి చెప్పానేమో చాలా రోజుల తర్వాత వీడియో చేసి అని. బట్ ఐ డోంట్ నో, ఒకవేళ ఏమైనా రాంగ్ ఉన్నా ప్లీజ్ ఇగ్నోర్, ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్, జస్ట్ ఇండివిజువల్ ఒపీనియన్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. మేము మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ ఒక వీడియో ఓన్లీ ఆన్ కామెంట్స్ ట్రై చేస్తాం. సో ఎందుకంటే ఇంకా చాలా ఉంటాయి, చిన్న చిన్న అయినా కూడా. సో మేము ఏమైనా అన్నా అని ఏమనుకోకండి. సరే, బెస్ట్ కోసం మెకానికల్ అదే జాబితాలో మేము కూడా ఉంటాం, నేను కూడా ఉంటా ఫస్ట్. అవన్నీ మేము కూడా ఫేస్ చేసినాయి. సో అవన్నీ మీరు ఏ కామెంట్ పెట్టినా దాన్ని అంతా నేను నోట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా ప్లాన్ చేస్తా. సో అది మన వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ, నిఖితా ఇన్ జర్మనీ అయినా నిఖితా గోపతి అని ఉంటుంది. సో ఇది 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మీకు వేస్ట్ అయ్యేది మాత్రం ఒక్కటి కూడా ఉండదు. నో ప్రమోషన్స్ అమ్మా, ఓన్లీ కంటెంట్. చలో బాయ్. Thank you for this day I living. Constant learning to keep me thriving. For challenges that make me